ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ పారాయణలో మనం మరో అద్భుతమైన నామం దగ్గరకు చేరుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే నామం శివశక్తైక్య రూపిణి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 999వ నామంగా అమ్మవారు ఈ నామంతో కీర్తించబడుతున్నారు. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ శివశక్తైక్య రూపిణ్యై నమః. ఒక వ్యక్తికి అతని శక్తికి ఎలా భేదం ఉండదో అలాగే పరమేశ్వరునికి ఆయన శక్తికి ఎటువంటి భేదం లేదు. ఈ నామం అమ్మవారిని శివశక్తి స్వరూపిణిగా కీర్తిస్తుంది. ఇంతకుముందు నామాలలో అమ్మవారు శ్రీచక్ర నిలయ అని కీర్తించబడ్డారు. శ్రీచక్రం మధ్యలో ఉన్న బిందు స్థానం వద్ద అమ్మవారు పరమేశ్వరునితో కలిసి ఉంటారు. అందుకే ఆ బిందు స్థానంలో ఉండే శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో శివశక్తుల ఐక్య స్వరూపంగా కీర్తించబడుతున్నారు. ఇక శ్రీచక్రం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే శ్రీచక్రంలో 4 మహాకామేశ్వరునికి సంబంధించిన శివచక్రాలు, 5 శ్రీ లలితా పరమేశ్వరికి చెందిన శక్తి చక్రాలు ఉంటాయి. ఈ 9 చక్రాలతో రూపొందించబడిన శ్రీచక్రం శ్రీ మహాకామేశ్వరుడు, శ్రీ మహాకామేశ్వరిల యొక్క సమిష్టి స్వరూపంగా చెప్పబడుతుంది. అంటే శ్రీచక్రం సాక్షాత్తు శివ మరియు శక్తుల ఐక్య స్వరూపం. అందుకే వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ఈ నామంలో శివశక్తైక్య రూపిణి అని కీర్తిస్తున్నారు. ఈ నామం పరమేశ్వరుని యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా వివరిస్తుంది. ఈ సృష్టి అంతా వ్యాపించిన పరమాత్మ యొక్క శక్తికి పరమాత్మకు ఎటువంటి భేదం లేదు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు ఈ నామం ద్వారా తెలియచేస్తున్నారు. ఈ నామాన్ని పఠించడం వల్ల శివశక్తుల ఐక్య స్వరూపమైన అమ్మవారి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.